ఆర్ట్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. మరి ఈజీ కానప్పుడు వీడేంది 21 డేస్ ఆర్ట్ నేర్పిస్తా అన్నాడు. నెత్తికి చేతులు పెట్టుకోకు, ఆగు. ఆర్ట్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. మరి ఈజీ కానప్పుడు వీడేంది 21 డేస్ ఆర్ట్ నేర్పిస్తా అన్నాడు. నెత్తికి చేతులు పెట్టుకోకు, ఆగు. మొత్తం కంప్లీట్ చేయని. ఆర్ట్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు, కానీ నాతో ఆర్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. చేస్తా అని చెప్పిన 21 డేస్ ఆర్ట్ నేర్పిస్తాను ఛాలెంజ్లో ఈరోజు మనది డే 4. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. మరి ఈరోజు మనం వచ్చి ఏం తెలుసుకుంటామంటే, నార్మల్గా టైం టేబుల్ ప్రకారం ఆబ్జెక్ట్స్ అని చెప్పిన, బట్ ఆబ్జెక్ట్స్ కుదరట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడే చెప్తే బాగుండదు అనిపించింది. సో ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అని నేర్చుకుందాము. లేట్ అవుతుంది, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయినాక మళ్ళీ మాట్లాడుకుందాం. And this is Akshay Kumar, Learn Drawing in 21 Days అనే సిరీస్లో మనది ఈరోజు 4th వీడియో, 4th డే, డే 4. అయితే ఈరోజు మరి సోది చెప్పకుండా మనం టైం టేబుల్ యాక్చువల్ ఆబ్జెక్ట్స్ అని పెట్టుకున్నాం, బట్ ఆబ్జెక్ట్స్ కాకుండా నేను వేరే టాపిక్ ఎంచుకున్నా. ఎందుకంటే కొంచెం అది కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడే ఆబ్జెక్ట్స్ చెప్తే బాగుంటుంది, దానికంటే ముందు బేసిక్ చెప్పాలనిపించింది. చాలా మంది ఇది గీకు అది గోకు అంటారు కదా, అట్లాంటిది కాకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తాం మనము. సో చక్కగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే ఒక A4 సైజ్ పేపర్ తీసుకో, లేకపోతే ఏదైనా డ్రాయింగ్ షీట్ అట్లా తీసుకో. డ్రాయింగ్ షీట్ కాకుండా A4 సైజ్ అయితే బెస్ట్. మనమైతే ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అనేది ఒకటి యూజ్ చేద్దాము. అండ్ ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అంటే చేతు ఫ్రీగా ఉండాలి, అర్థమైంది కదా. ఫ్రీ హ్యాండ్, మనం చేతి అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. ఇట్లా బ్రెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్రెస్ట్ పార్ట్ అనేది ఎంత ఫ్రీగా మూవ్ చేయగలిగితే మన డ్రాయింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఈ బ్రెస్ట్ పార్ట్ కరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేసినట్టు మూవ్ చేయాలన్నమాట, అయితేనే పర్ఫెక్ట్ అవుతుంది. సో నీకు చెప్పడానికి ఇప్పుడు మనం ఒక 4 బాక్స్ చేసుకుందాము. అంటే నేను చెప్తున్నా, బట్ నువ్వైతే ఈచ్ పేజ్ ప్రాక్టీస్ చేయాలి. అయితే నార్మల్గా అందరూ ఇట్లా ఇది అయ్యో అన్నట్టు చెప్తారు. నువ్వు కావాలంటే వేరే వీడియోస్ చూడవు, ఇట్లా గోకు ఇట్లా గీకు అని చెప్తారు. మన దగ్గర అట్లా ఏముండదు, డైరెక్ట్ 21 డేస్ అని చెప్పినా కాబట్టి 21 డేస్ లోపల కరెక్ట్ చెప్తాము. అయితే వాళ్ళు చెప్పేది తప్పని కాదు, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, బట్ నాది వేరే థీమ్ అనమాట. సో ఫస్ట్ మనము ఏం చేద్దామంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఈ పేపర్ అంటే ఒక పేపర్ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ సర్కిల్ చూపిస్తా, నెక్స్ట్ స్క్వేర్, సర్కిల్ తర్వాత స్క్వేర్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెక్టాంగిల్ అనమాట ఇక్కడ, అండ్ ఫైనల్గా ట్రయాంగిల్. సో వీడు డ్రాయింగ్ నేర్పిస్తా ఆబ్జెక్ట్ చెప్తానేమో చెప్పి వీడేమో షేప్స్ రాస్తున్నాడు అనుకోకు. అయితే ఇది నీడెడ్ అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏవైతే చెప్పారో ఇవన్నిటిని పోల్చుకొనే ఇవి ఉంటాయి అన్నమాట. సో నువ్వు అబ్జర్వ్ చేస్తా నీకు అర్థమవుతుంది, టెన్షన్ పడకు. ఫస్ట్ సర్కిల్ ఎట్లా గీయాలి అంటే, ముందు పెన్ను ఆర్ పెన్సిల్ పట్టుకునే స్టేజ్ ఉంటుంది, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి అండ్ కొంచెం గ్యాప్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. గ్యాప్ ఎందుకు ఉండాలి అంటున్నా అంటే, చాలామంది వేరే పట్టుకుంటారు అనమాట. ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా పట్టుకుంటే స్ట్రైట్ పట్టుకొని సర్కిల్ గీయు. అట్లా సర్కిల్ గీయడం ప్రాక్టీస్ రావాలి. అయితే ఇది లూమిస్ మెథడ్ అనమాట. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇట్లా సెక్షన్ డివైడ్ చేసుకుంటాము మనం ఈ సర్కిల్. ఎందుకు అంటే అక్కడ ఒక దగ్గర ఐస్ వస్తుంది, అండ్ ఈ లైన్ దగ్గరనేమో నోస్ వస్తుంది, అండ్ ఈ లైన్ దగ్గరేమో చిన్న వస్తుంది అనమాట, ఈ లైన్ దగ్గరేమో లిప్స్ వస్తాయి. సో ఇది లూమిస్ మెథడ్ అనమాట. ఒకసారి చూడు, కావాలంటే నీకు ఫేస్ అంటే ఎట్లా ఉంటుంది చూపిస్తా. అండ్ మన పట్టుకునే పద్ధతి ఉంటుంది, ఇట్లా పట్టుకుంటే ఇట్లా సర్కిల్ రాదనమాట. అండ్ ఇట్లా నువ్వు క్రాస్ పట్టుకున్నావు అంటే సర్కిల్ని కరెక్ట్గా రాదు. సో నువ్వు స్ట్రైటే పట్టుకోవాలి, పెన్సిల్ని స్ట్రైట్ పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇట్లా ఈ మాదిరి వస్తుంది అనమాట నీ సర్కిల్. అండ్ స్ట్రైట్ పట్టుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది, స్ట్రైట్ పట్టుకుంటేనే మనకు వేరే పెన్సిల్స్ కూడా పట్టుకునే అవగాహన వస్తుంది అనమాట. అండ్ ఇది ఎందుకు అంటే పెన్సిల్ ప్రెషర్ పట్టుకోవడానికి ఇది. అండ్ కంపల్సరీ 2 డేస్ ప్రాక్టీస్ చేయి బ్రో, 2 డేస్ ప్రాక్టీస్ చేయండి, ఎవరైనా సరే పక్కా పర్ఫెక్ట్ అవుతారని చెప్తున్నా కదా. అండ్ నెక్స్ట్ స్క్వేర్ దగ్గరికి వస్తే, ఇది నార్మల్గా స్క్వేర్ అంటే ఇట్లా గీస్తారు, అందరికీ తెలుసు. లైన్ అంటే ఒక్కసారి పెన్సిల్ పెడితే స్టాప్ చేయకుండా గీస్తారు. అండ్ ఇది మనకు అందరికి తెలిసిందే, క్యూబాయిడ్ ఇది. అయితే ఈ క్యూబాయిడ్ ఎట్లా గీసినాం, ఒక్కొక్క సెక్షన్ గీయాలి. ఇట్లా లైన్ నాన్ స్టాప్గా గీయడం కూడా కరెక్టే, బట్ అది ఆర్ట్ పద్ధతిలో తప్పు అనమాట. అది ఆర్ట్ పద్ధతిలో తప్పు. ఎందుకు అంటే
ఆర్ట్‌కి సెక్షన్‌గా గీయాలి. ఏదైనా సరే ఆర్ట్ ఏస్తే సెక్షన్స్ ఉండాలి ఇట్లా. ఇప్పుడు ఒకటి లైన్ ఎట్లా గీసినా అట్లా ఉండాలనమాట. ఆర్ట్ దగ్గరకొచ్చేసరికి ఇట్లా సెక్షన్‌గా వస్తదనమాట. అండ్ ఇట్లా సెక్షన్‌గా వస్తది కాబట్టి అట్లుంటదది. అండ్ ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దు. ఈ పెన్సిల్ పట్టుకునే పద్ధతి ఏదైతుందో లాంగ్‌లో పట్టుకోవాలి. ఈ పట్టుకునే పద్ధతి దగ్గర పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ దగ్గరకొస్తే సేమే బట్ డిఫరెంట్. సేమ్ బట్ డిఫరెంట్ అట్లా అనమాట. సేమే బట్ డిఫరెంట్. ఏం సేమ్ ఏం డిఫరెంట్ అనే దగ్గరకొచ్చినామంటే ఈ షేప్ అయితే ఏదైతుందో సారీ టెక్నిక్ ఏదైతుందో అది సేమే. బట్ షేప్ అయితే ఏదైతుందో అది డిఫరెంట్ అనమాట. ఇట్లా సేమ్ ఇది ఏమంత ఉండదు. ఇది కూడా ఇట్లనే సేమ్ సెక్షన్‌గా తీసుకోవాలి. అయితే ఇవన్నీ ఇన్వాల్వ్ అయితాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడు. ఇదొక రెక్టాంగిల్ ఇన్వాల్వ్ అయిందా ఇందులో? ఇదిగో డోరు, ఇదొక రెక్టాంగిల్, ఇగో విండోస్, ఇదొక స్క్వేర్ ఇన్వాల్వ్ అయిందా? ఇదొక స్క్వేర్, ఇగో ఇదొక విండో ఇన్వాల్వ్ అయిందా? స్క్వేరు అండ్ ఇది రెక్టాంగిల్. ఇది కూడా రెక్టాంగిల్ ఇన్వాల్వ్ అయింది కదా! మీకు అర్థమవుతుంది కదా! అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఇన్వాల్వ్ చేద్దాము. ఇది ఇప్పుడు ట్రయాంగిల్ దగ్గరికెళ్దాము. ఇది ట్రయాంగిల్ నార్మల్‌గా ఇట్లా ఏస్తారు. సో, ఇది వచ్చింది ఓకే. బట్ మనకు పర్ఫెక్ట్ ట్రయాంగిల్ రాలేదు కదా! ఇట్లా ట్రయాంగిల్ అంటే ఒక లెక్క ఉంటది దాని పద్ధతి. అట్లా అని చెప్పి ప్రొట్రాక్టర్ ఇవ్వడం కాదు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇట్లా డాట్స్ పెట్టుకుంటే ట్రయాంగిల్ వస్తది మనకు మస్ట్ బి. అండ్ కొంచెం అట్లా ఇట్లా అయినా సరే ఆర్ట్ సెక్షన్ ఏస్తే కవర్ అయితది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ తెచ్చి ఇక్కడ ఏద్దాము. ఇగో ట్రయాంగిల్ తెచ్చి ఇక్కడ ఏస్తే ఖతం. ఒక హట్ లాగా ఫార్మ్ అయిందా ట్రయాంగిల్ ఏటా? మరి సర్కిల్ మిస్ అవుతుంది అంతే కదా! ఈ సర్కిల్ ఒకటి మిస్ అవుతుంది. మన సర్కిల్ కూడా తెచ్చి ఆ హట్‌కి పైన చిన్న హోల్ లాగా అనమాట. మనం ఏసేటప్పుడు అట్లనే ఏస్తాం కదా! చిన్నగున్నప్పుడు అట్లా ఒక హోల్ లాగా. సో, నీకు అర్థమైందా? ఇప్పుడు మనకు అన్ని షేప్స్ ఇక్కడ కవర్ అయిపోయినాయి. అట్లా ఉంటది. ఈ థియరీ అయితే నేర్చుకో నువ్వు. అండ్ ఈ ఒకసారి ఇగో వాళ్ళు చెప్పేది చూడు. వాళ్ళు ఈ లైన్ ఏమంటారు? ఆ లైన్ ఏమంటారు? ఇగో ఆ లైన్ వచ్చింది. ఈ లైన్ వచ్చింది. క్లియరా? అండ్ నెక్స్ట్ ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ ఏమంటారు? ఇగో స్ట్రెయిట్ లైన్స్ వచ్చినాయా? ఆ లైన్స్ అన్నీ స్ట్రెయిట్ లైన్స్ అన్నీ ఒకటే అనమాట. వచ్చినాయి కదా స్ట్రెయిట్ లైన్స్ ఒకటి వచ్చినాయా? అయిపోయిందా? అట్లా మనము సింపుల్‌గా చెప్తాము. సింపుల్‌గా నేర్చుకుంటాము. సో, ఈ ట్రయాంగిల్ దగ్గరకొస్తే ఇట్లా కూడా ఏసుకోవచ్చు మనము. అంటే పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఇట్లా సెక్షన్ డివైడ్ చేసి ఏసుకుంటే మనకి ఈజీ ఉంటదనమాట. సెక్షన్ డివైడ్ చేసేసుకుంటే కొంచెం నీట్‌గా అనిపిస్తది. తప్పు పోయినా, క్రాస్ పోయినా నీట్‌గా అనిపిస్తది. అది ఆర్ట్ జోలికొస్తే ఇట్లుంటదనమాట. కొంచెం వాయిస్, ఆడియో క్లియర్‌గా ఉందో లేదో ఏమో తెలీదు. బట్ నా దగ్గర ప్రెజెంట్ మైక్ లేదు కాబట్టి ఆడియో క్లియర్‌గా లేదు. అంటే ఇగ అడ్జస్ట్‌మెంట్‌లో లేదనమాట కొంచెం మైక్ కోసం. నేను ఇంకా తర్వాత చూస్తా దానికి. సో, ఇదైతే మీకు అర్థమైందనుకుంటున్నా ఈ థియరీ పద్ధతి ఇది. కంపల్సరీ 2 డేస్ ప్రాక్టీస్ చెయ్యు. నీకు డెఫినెట్‌లీ రాకపోతే అడుగు. ఆహ్, అన్నీ ఒక్కొక్క A4 సైజ్‌లో ప్రాక్టీస్ చెయ్యు. ఇది ఒకటి A4లో ప్రాక్టీస్ కాబట్టి A4లో ప్రాక్టీస్ చెయ్యు. ఒకటేసారి అని కాదు. నీ ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ చెయ్యి. పక్కా ప్రాక్టీస్ చెయ్యి. డెఫినెట్‌లీ నువ్వు రీచ్ అవుతావు. అండ్ నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఫిఫ్త్ వీడియో కూడా పెట్టుకుందాం మనము. ఫిఫ్త్ వీడియోలో కంప్లీట్ ఆబ్జెక్ట్ లైవ్ ఆబ్జెక్ట్ ఎట్లా డ్రా చేయాలని చెప్తా. ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అయితే అర్థమైంది కదా మీకు. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అంటే చెప్పినా కదా వీడియోలో ఆల్రెడీ. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అంటే ఏంది? ఫ్రీ హ్యాండ్, ఉచిత చేతు టెక్నిక్ అంటే ఏదో టెక్నిక్. ఉచిత చేతు టెక్నిక్ అట్లా కాదు భయ్యా. అది మన ఆపన్న హస్తం కాదు అది. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ అంటే మన బ్రిస్ట్ అనేది చాలా సింపుల్‌గా ఉండాలి. బ్రిస్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. నువ్వు ఎటు మూవ్ చేసినా సరే సచ్చినోని చెయ్యి ఎట్లా ఊగుతదో అట్లా ఊగాలి. నీకు ఆర్ట్‌ల సచ్చినోని చెయ్యి ఊగినట్టు ఊగితేనే నీకు ఆర్ట్ వస్తది. చెప్తున్నా సచ్చినోని చెయ్యి ఊగినట్టు ఊగాలి. అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చాలా యూజ్ చేస్తారు కదా ఈ కొటేషన్. అండ్ ఇందులో కూడా అంతే. నువ్వు పక్కా ఇది 2 డేస్ ప్రాక్టీస్ చేయి బ్రో. 2 డేస్ ప్రాక్టీస్ చేసినావంటే డెఫినెట్‌లీ నీ ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ ఈజీ అవ్వకపోతే అడుగు నాకు. ఫ్రీ హ్యాండ్ టెక్నిక్‌తో నీకు చాలా వస్తాయి. అయితే దానికి ఇంకా ముందు అన్నీ తెలుసుకుంటాము. ఇంకా లెంత్ అవ్వకుండా. సో, ఇక్కడికి మన డే 4 వీడియో సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేసుకున్నాం. అప్డేట్స్ తెలుసు కదా! అప్డేట్స్ కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటాయి అప్డేట్స్ అన్నీ. అయిపోయింది కదా! క్లియరే కదా! థాంక్ యూ.